రజనీ గారు, కలిసొచ్చే కాలం వస్తే నడిసొచ్చే లచ్చిందేవి ఇప్పుడు పిల్లలు కూడా కాదు, లంగి బిందెలతో వస్తుంది. ఏమో మేడం, మీరు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. రేపు పొద్దున్న మీ కూటమి అధికారంలోకి వస్తే నన్ను సలహాదారుగా నియమించుకోవాలండి. దేనికంటే నాకు చక్కగా కోట్లు కోట్లు సంపాదించవచ్చు. ఈ ఈ బాధరా బందీ ఉండక్కర్లేదు. 680 కోట్లంట సలహాదారులకి. సజ్జల గారికి మాత్రమే 140 కోట్లంట. మొత్తం 89 మంది సలహాదారులంట. ఏంటి మేడం, ఎలా చూస్తారు? భలే మంచి చౌక బేరం అనుకోవాలా? మీ ఒపీనియన్ ఏంటి? సార్, ముఖ్యంగా అఫీషియల్ 680 కోట్లు లెక్క చెప్పడానికి. అన్అఫీషియల్ 6800 కోట్లైనా అయి ఉండొచ్చు. ఎందుకంటే అకౌంట్స్ కోసం, ఐటీ రిటర్న్స్ కోసం, లేకపోతే మనకి ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకుంటున్నారు కాబట్టి కొంత లెక్క చెప్తున్నారు. అసలు ఇంత పబ్లిక్ గా 680 కోట్లు సలహాదారులకి, అది కూడా అందరూ రిటైర్ అయిన వాళ్ళు, 60 ఏళ్ల వల్ల 50 ఏళ్ల పైచులకు వాళ్ళని కూర్చోబెట్టి కోట్లకు కోట్లకు అంటే డబ్బులు ఇచ్చి ఈ సలహాలు ఏం తీసుకున్నారో మాకు తెలియాల. ఎందుకంటే మా డబ్బులు మారు రూపంలో తీసేసుకుంటున్నారు. అదేంటో నాకు అర్థం కాలేదండి. నిన్న కూడా ఏబిఎన్ డిబేట్ లో చూశాను. ఎక్స్ చీఫ్ సెక్రటరీ పాపం ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, నా జీతమే 2.5 లక్షే, నేను 10 to 5 కాదు, అర్ధరాత్రులు అపరాత్రులు కూడా పనిచేశాను, ఇదేంటబ్బా కూర్చుని సలహా ఇచ్చేవాడికి ఇన్ని వేల కోట్ల, మరి ఏకంగా 680 కోట్లు స్కాము అని చెప్పేయడమే ఓపెన్ గా కరెక్ట్ అండి. స్కామ్ అంటే స్కామే. ఇక ఇంకొకటి ఏంటంటే, లక్ష్మీపార్వతి గారికి ఒక పోస్ట్ ఇచ్చారు, హాలీ గారికి ఇంకొక పోస్ట్ అండి. ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అంట. మరి పేపర్ అండ్ మీడియాకి ఎలక్ట్రానిక్ లేకపోతే అసలు ఎలక్ట్రానిక్ మీదకి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారు, ఆయన ఎప్పుడు స్క్రిప్ట్ రాసిచ్చారు, అసలు స్క్రిప్ట్ రాసిచ్చే కెపాసిటీ అలీ గారికి ఉందా? ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ ని ఫాలో అయ్యే అతను ఈ రోజు అడ్వైజ్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా? సర్లేండి, అడ్వైజ్ ఇచ్చి ఉండొచ్చు. యోగి వేమన కూడా మొదట దొంగ, తర్వాత ఒక పెద్ద వేమన పుస్తకాలు రాశాడు కదా, అలా కూడా అలీలో మార్పు వచ్చి ఉండొచ్చేమో. కానీ ఏ రోజు మీడియా ముందుకు రాలేదే. ఇతను రాలేదు, ఇతను స్క్రిప్ట్ రాసి ఇచ్చినటువంటి వాళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. అసలు సజ్జల బాబాయ్ గారికి చూడండి, ఎంత మంచి చౌక బేరమా అంటే మీరు అన్నట్టుగా 140 కోట్లు. ఒరే 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 ఒరే, ఎందుక ఎప్పుడు బటన్ నొక్కినా ఈయనే బయటకు వస్తాడు అనుకున్నాం. అందరికి సకల శాఖ మార్చులు అనుకున్నాం. అందరూ అడుగుతున్నారండి, మీరు ఎమ్మెల్యే కావాలా, ఎంపీ తీసుకుంటారా, ఏది బాగుంటది, ఎమ్మెల్సీ కావాలంటే వద్దొద్దు సార్, సలహాదారుడు పోస్ట్ బాగుంటది సార్, చక్కగా అకౌంట్ లో డబ్బు పడిపోతుంది. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి టకా టకా టకా, నాకు వచ్చింది అదే కదా, హ్యాపీగా మాట్లాడేసేయచ్చు. జనాల్లో తిరగాల, డబ్బులు పంచాలా, గెలుస్తామా ఓడిపోతామా, ఈ తొక్కలో టెన్షన్ ఏం లేకుండా. అదేదో అంటాడు కదా ఖుషి సినిమాలో, ప్రేమకి మన తొక్కలో కమిట్మెంట్ పెట్టుకోకూడదు. ఇప్పుడు నేను చూడ ఎంత సంతోషంగా, ఎంత ఉల్లాసంగా ఉన్నానో. అందుకని ఎమ్మెల్యే ఎంపీ పోస్టులు తీసేసి ఎమ్మెల్సీ పోస్ట్ కి ట్రై చేసుకోకుండా కేవలం బ్యాక్ బోన్ లాగా ఉండేటటువంటి ఒక సలహాదారుడు పోస్ట్ అయితే చాలండి. ఒక డైరెక్షన్ పోస్ట్ అనమాట. యాక్టర్ అంటే బాగా కష్టపడాలేమో, ఎండకి వానకి, డైరెక్టర్ పాపం కెమెరా యువతలు ఉండి కష్టపడతాడు. సో ఆ మాదిరిగా రాష్ట్రాన్ని ఒక కుక్కలు చెంపిన విస్తరిలాగా, గోతికాడ నక్కల్లాగా మా ప్రభుత్వ ఖజానాన్ని గండి పెట్టేశారండి. చాలా దారుణం అండి. 140 కోట్లు ఈయన తీసుకోవడం, 89 మంది సలహాదారులు. ఎవరు అసలు వీళ్ళు? అసలు పేర్లు తీసి చూస్తే రెడ్డి 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 అన్నం ఎన్ని రెడ్లు కనపడతారో తీయ లెక్క. ప్రతి దానికో లెక్క ఉంటదండి. సెక్షన్ 17 సబ్ క్లాస్ ఏ గనక చంద్రబాబు గారి కేసుకి వర్తించదు అంటే, అబ్బా మాకైతేనండి చేతి నిండా పనే లాయర్లకి. ఈ సలహాదారుల వెలుగులో తీసి అన్ని కోట్లు తీసుకున్నావు, ఎన్ని సలహాలు ఇచ్చినావు. మొన్నెవడో ఒక దరిద్రుడు అండి, 89 మంది సలహాదారులు ఒక దరిద్రుడు సచివాలయానికి బులుక్ కలర్ పెయింట్లు వేయాలని రాశాడండి. దానివల్ల బులుక్ కలర్ పెయింట్లు వేశారు, అవి తీసేశారు. అంటే కోర్టు ఆర్డర్ వచ్చింది కదా, ఈ ఊడురావాడు ఏమన్నా పార్టీ ఆఫీస్ అనుకున్నారా, ప్రభుత్వ కార్యాలయాలు అనుకున్నారా, తీసేయండి అంటే వేసిన బులుగు పెయింట్లు తీసేసి మళ్ళీ తెల్ల పెయింట్లు వేశారు. వేయడానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు, తీయడానికి ఎన్ని వేల కోట్లు ఖర్చు. ఇదంతా ఎవడు బాబు సొమ్ము? ఈ పనికిమాలిన సలహా ఇచ్చేవాడి దగ్గర నుంచి వసూలు చేయరా అండి? ఈ రోజు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, వీళ్ళందరూ గవర్నమెంట్ సలహాదారులేనండి, సమాధానం మనకు చెప్పాలా. అరే రే, అటెండర్ కూడా వేలు ముద్రేసే లోపలికి పోతుంటే ఈ పనికిమాలిన సలహాదారులు మాత్రం కోట్లు తీసుకుంటారు. వీళ్ళ పేర్లు తెలియరు, వీరు ఎక్కడ ఉంటారో తెలియదు. వీళ్ళు చేసిన తప్పుకి వీళ్ళని డిపార్ట్మెంట్ యాక్షన్ లాగా చర్యలు కూడా తీసుకోకూడదా? ఎందుకంటే ఆ సలహా ఇచ్చిన వాడి దగ్గర అకౌంట్ లోంచి కట్ అవ్వాలా.
ఎందుకంటే ఒక ఎంఆర్ఓ ఒక ల్యాండ్ విషయంలో ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే, లేకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే ఫండ్ గనక రాంగ్ డైరెక్షన్ తీసుకెళ్తే, అతని నుంచి ఆ డబ్బు కలెక్ట్ చేయించడమే కాకుండా అతన్ని జైలు శిక్ష వేయించారు శ్రీలక్ష్మి గారి సైతం ఓబులాపురం మైన్స్ లో. మరేం పాపం ఈ సలహాదారులకు ఎగ్జామ్షనా? ఇదేదో బాగుంది సార్, గవర్నమెంట్ పోస్టులు వద్దు, ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలు వద్దు, కేవలం సలహాదారులే ముద్దు. ఇన్ని ముద్దులు పెట్టుకోవడానికి ఇన్ని వేల కోట్ల 680 కోట్లంట. అది కూడా అఫీషియల్. ఎందుకంటే మా అడ్వకేట్ గారు ఒక రోజు వచ్చారండి. సుప్రీంకోర్టు అడ్వకేట్ ముకుల్ రోహిత్ గారు ఆంధ్ర ఏపీ హైకోర్టుకి రాజధాని రైతుల కేసుకి ఆపోజిట్ గా గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఆయనకి 5 కోట్లు అఫీషియల్ అండి, అంటే ఐటీ రిటర్న్స్ లో చూపించుకోవడానికి. అన్అఫీషియల్ గా ఎంత ఇచ్చారండి? అరే మా మీద కేసులు వేసి మా మీద అగేన్స్ట్ గా నువ్వు కేసు వాదించడానికి ఒక అడ్వకేట్ ని పెట్టుకుని, అది కూడా మా ఖజానా నుంచేనా? మా అమరావతి మాది రాజధాని కాదంటూ నువ్వు ఒక అడ్వకేట్ ని తెచ్చి ఆ అడ్వకేట్ కి ఇచ్చే డబ్బులు కూడా మా దగ్గర నుంచే తీసుకొని, ఏంటి సార్ ఇది? చాలా దారుణం ఆంధ్రాలో జరిగిపోతుంది. మరో స్వాతంత్ర ఉద్యమం లాగా, అదేంటది ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ 1975 లాగా, దీనికంటే బ్రిటిష్ వారి పరిపాలన 100 రెట్లు బెటర్ ఏమోనండి. వాళ్ళేదో వాళ్ళ సొమ్ము తింటారో లేకపోతే మన సొమ్ము లాక్కుంటారో, కానీ వీళ్ళు మన సొమ్ముతోనే మనల్ని చంపే ప్రయత్నాలు, మన సొమ్ముతోనే మనకి రాష్ట్రానికి ఒక విధ్వంసాలు తెస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. సో ఖచ్చితంగా ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు ఎవిడెంటరీతో సహా బయట పెట్టినటువంటి పర్వాన్ని వెలుగులోకి తీసుకొచ్చి, ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, మా రైట్ అండి, ఏం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. 89 మంది అడ్వైజర్లు ఎవరు, ఎక్కడి వాళ్ళు, అసలు ఒకళ్ళైతే అమెరికాలో ఉంటారేమోనండి. నాకు తెలిసి పేర్లు బయటకు వచ్చాక నాకు తెలిసి పంచ్ ప్రభాకర్ కూడా ఒక అడ్వైజర్ ఏమోనండి, ఏమో మరి తెలియదు. వీళ్ళు అక్కడ అమెరికా నుంచి సలహాలు ఇస్తుంటారు కదా మీడియా ముఖంగా, ఏమో మరి వాళ్ళు ఏ డిపార్ట్మెంటో. పంచ్ ప్రభాకరు ఇంకెవరో చాలా మంది ఉంటారు కదా. సో చూద్దాం వీళ్ళలో ఎంతమంది సలహాదారులు ఉన్నారో, వాళ్ళ ప్యాకేజ్ ఎంతో, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో, అసలు వాళ్ళు ఎప్పుడు ఆఫీస్కి వచ్చారు. ఈ 89 మందికి సిట్టింగ్ ఎక్కడో, ప్లేసులు కూడా లేకుండా, ఆఫీసులు కూడా లేకుండా ఆన్లైన్ లో చేస్తున్నారా, ఆఫ్లైన్ లో చేస్తున్నారా, దుప్పట్లో చేస్తున్నారా, గదుల్లో కూర్చొని చేస్తున్నారా, తెలియాలా, మాకు తెలియాలా అనే ఒక కాన్సెప్ట్ తో ముందుకెళ్తారండి. సో ఖచ్చితంగా ఇటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం ఉండాలా. ఏదో చిన్నపిల్లల చాక్లెట్లు ఖర్చు పెట్టినట్టుగా, పనిచేసినట్టుగా మా ఖజానాలో డబ్బంతా చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దిగిపోయేటప్పటికి 10 లక్షల కోట్ల అప్పులు అయిపోయిందండి. ఇంకా కూడా టీటీడీలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, కొంత డబ్బులు కావాలి. అన్నమయ్య అదేంటది దానికి సంబంధించినటువంటి కళ్యాణ మండపాలంటారు, ఇంకోటి బాగు చేయాలంటారు. ఏమో మరి ఇవి డబ్బులు కూడా ఎటు మార్చేస్తారు. అసలు చివరాఖరిలో ఆయనకి చేతికి డబ్బులు అందించకూడదు. ఎందుకంటే దొంగ చేతికి తాళాలు ఇస్తే ఏం చేస్తారు? ఒక అవినీతి పరుడే కాదండి, ఒక ఆర్థిక నేరగాడు కేసు క్లియర్ అవ్వకపోగా అతన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోబెడితే అతను ఏం చేస్తాడండి? కనకప్ప సింహాసనం మీద సునకం కూర్చుంటే దాని వెనకట బుద్ధి చూపిస్తుంది అన్నట్టుగా, దాచుకో దోచుకో దాచుకుంది లీగల్ గా పెట్టుకో అంటూ కొన్ని పనికిమాలిన చట్టాలు తీసుకొచ్చి మా లాయర్ల నోటికాడ కూడా కూడు కొట్టేశాడండి. ఎంఆర్ఓలకు అధికారం ఇచ్చేస్తారంట. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగేసినట్టు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఆయన అండర్ కంట్రోల్లో కాలి కింద చెప్పులాగా ఉంటది. వాళ్ళకేనట టైటిల్ డిక్లేర్ చేసే అధికారం. మరి కోర్టులు ఏం చేయాలా? న్యాయవాదులు ఏం చేయాలా? జడ్జిలు ఎవరిని డిక్లేర్ చేయాలా? ఏమోనండి, చూడాలి. ఏదో చాలా మార్పులు వస్తాయి. బహుశా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టమన్న సలహాదారుడు ఎవడో, వాడెవడో మాత్రం జుట్టు పట్టుకొని లాక్కొస్తామండి. ఈ సలహా ఇచ్చింది ఎవడో, వాడు నాకు తెలిసి ఒక న్యాయవాదినే పెట్టుకొని ఉంటాడు. ఒక న్యాయవాదిలా గెటప్ సీన్ లాగా గెటప్ వేయించుంటాడు. వాడెవడో బయటికి రావాలా. దిశ యాక్ట్ పెట్టాడండి 21 రోజుల్లో ఉరితీయమని. సలహా ఇచ్చిన సలహాదారుడు బయటికి రావాలా. జీవో నంబర్ 1 పెట్టాడండి. ఏది భారతదేశంలో, ఎక్స్పెషల్ గా ఆంధ్ర రాష్ట్రంలో, డెమోక్రటిక్ కంట్రీలో ఏది చేసుకోకూడదంట. మీటింగ్లు మాట్లాడకూడదంట, బయటికి రాకూడదంట. అధికార పార్టీ ఏమైనా చేయొచ్చంట, ప్రతిపక్ష పార్టీ గొంతు అంటే మైక్ పట్టుకోకూడదంట, స్టూల్ ఎక్కకూడదంట, స్టేజ్ కట్టుకోకూడదంట. ఈ చెత్త సలహాలు ఇచ్చిన చెత్తల్ని మొత్తాన్ని వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళ జీతాలు కాదు, వాళ్ళ ఆస్తులు జప్తు చేపించి ఖజానాకి డబ్బులు కట్టిస్తామండి. చెట్లు నరకమన్న వాళ్ళు, అలాగే ప్లాస్టిక్, ప్రతిపక్ష పార్టీలకి ప్లాస్టిక్ బ్యానర్లు కట్టకూడదన్న వాళ్ళు, ఇలా చాలా పెద్ద చట్టం వస్తుంది మేడం. మనం దాని మీద ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ కూడా చేద్దాము మీరు అధికారంలోకి వచ్చాక. ధన్యవాదాలు మేడం, చాలా పెద్ద లిస్ట్ అవుతుంది అది. ధన్యవాదాలు.